సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కాంతారా ద లెజెండ్ చాప్టర్ 1 ట్రైలర్ రియాక్షన్ ఇద్దాం. అండ్ అక్టోబర్ 2 రోజు ఈ మూవీ రిలీజ్ అయింది. అండ్ నిన్న కాంతారా ఈవెంట్ జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ వాస్ ద స్పెషల్ గెస్ట్ టు ద ఈవెంట్ చాలా బాగా వచ్చింది. ఈవెన్ హైదరాబాద్ లో ఈవెంట్ జరిగింది అండ్ ఈవెంట్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అండ్ అక్టోబర్ 2 అంటే జస్ట్ ఒక 2-3 డేస్ ఉంది. ఈ 2-3 డేస్ లో సినిమా వచ్చేస్తుంది. అండ్ సినిమా చూసి అండ్ రివ్యూ కూడా మన ఛానల్లో వచ్చేస్తుంది. సో మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి పెట్టండి. లెట్స్ గో టు ద రియాక్షన్ వీడియో ఆఫ్ కాంతారా చాప్టర్ 1 ద లెజెండ్స్ స్టార్ట్స్. నాన్న ఇక్కడ ఎందుకు మాయమయ్యాడు? ఇదే మన ముల్లన్ శివ. మన పూర్వీకులంతా ఉన్నది ఇక్కడే. అదో పెద్ద దంత కదా. ఏంటో దంత కదా? రిషబ్ శెట్టి. కారుణిక రాయి. సో ఇక్కడ వీళ్ళకి పర్ణిక రాయ్ అంటున్నారు. కానీ కాంతారా 1 సినిమాలో మనకి అది పంజుర్లి లాగా చూపిస్తారు. ఒక రాజు వచ్చి దాన్ని తీసుకుని వెళ్తాడు కదా బ్యాక్ స్టోరీలో. సో ఆ రాయిని చూపిస్తున్నారు. సో వాళ్ళకి యాక్చువల్లీ అది ఒక వాటర్ లో దొరికి ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో ధర్మాన్ని కాపాడడానికి ఈశ్వరుడు తన గణాన్ని పంపుతూనే ఉంటాడు. ఈ అన్ని గణాలు వచ్చి కొలువైంది ఈ పుణ్య భూమిలో. సో ఆ ఉల్కలాగా ఒకటి పడింది. ఆ ఉల్కే నాకు తెలిసి ఈ ఈ పంజుర్లి దేవత అని వీళ్ళు ఈ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నమ్ముతున్నట్టున్నారు. అండ్ ద టైగర్ సీన్ వాజ్ ఎపిక్ మ్యాన్. ఆ టైగర్ ఇలా పోతుంటే అది అసలు విఎఫ్ఎక్స్ లాగే లేదు. మార్వెలస్ అబ్బా. రిషబ్ శెట్టి, యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. రావటం కొంచెం ఆలస్యమైంది కదా. కాంతారా లోపలికి అస్సలు వెళ్ళకూడదు పిల్లలు. అసలు ఆ సీన్ ఇలా ఇలా లేస్తుంది. ఎంత బాగుంది అసలు ఆ సీన్. అండ్ హీరోయిన్ క్రష్ లిస్ట్ లో యాడ్ చేయాల్సిన అమ్మాయి. ఆ బగీరా సినిమాలో ఏదో ఉంది కానీ పెద్దగా అంత ఆడలేదు. బట్ ఈ సినిమాతో పాటు మన క్రష్ లిస్ట్ లో అయితే యాడ్ అయిపోద్ది ఈ అమ్మాయి. సో పక్క మన క్రష్ లిస్ట్ లో యాడ్ అయిపోయే అమ్మాయి. ఎందుకు నవ్వుతున్నావు? ఈ రాజు చూసుకుంటే కొంచెం వెరైటీగా ఉన్నాడు. అంటే రాజులాగా యాడ్ అది లేదు. మట్టి కూడా దొరకని పనికి మళ్ళీ నడువుర వెళ్ళదు. అంత కట్టు కదా. ఇక మనకి దక్కిన దాంట్లో 3వ వాటా హద్దు దగ్గర ఎట్టేది లేదు. ఈ సీన్ లో మిరియాలు అవి తీసుకొని వెళ్తున్నారు. మేబీ వీళ్ళు అడవిలో నుండి ట్రేడింగ్ చేసే వాళ్ళు అనుకుంటా. లైక్ పోర్చుగీస్ వీళ్ళతోటి ట్రేడింగ్ చేసేది కదా పాస్ట్ లో. అలా మేబీ వీళ్ళు ఒక అడవిలో నుండి ఈ రాజ్యానికి వచ్చి ఇక్కడ ట్రేడింగ్ చేస్తున్నట్టున్నారు. అందుకే వీళ్ళు చూపిస్తున్నట్టున్నారు ఈ సీన్. సో ఇక్కడ మొత్తం మిరియాలని పట్టుకొని, మొత్తం మిరియాలు అయితే ఇట్లా పట్టుకొని గుంజుతుంది. ఇది ఒక లేడీ చేతుల్లా ఉంది అండ్ ముస్లాం లాగా ఉంది కొంచెం. కాంతారా వాళ్ళు మన పందర్లో వ్యాపారానికి దిగారు. బాంగ్రాకి ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? సో వాళ్ళు ఉండేది అడవి. అండ్ ఈ రాజ్యం పేరు వచ్చేసి బంగర్ అనుకుంటా. బంగర్. సో వీళ్ళు ఇక్కడికి వచ్చి ట్రేడింగ్ చేస్తున్నట్టున్నారు. అదే సామాన్లు అమ్ముకుంటున్నట్టున్నారు. మమ్మల్ని చూడడానికి మీరు వచ్చారు, మిమ్మల్ని చూడడానికి మేము రాకూడదా? పాయింటే వాళ్ళని చూడనికి ఇలా వచ్చినప్పుడు వీళ్ళని చూడనికి కూడా వాళ్ళు పోవాలి కదా. హీరోయిన్ చెప్తున్నా, మన క్రష్ లిస్ట్ లో యాడ్ అవ్వాల్సిన అమ్మాయి అయిపోద్ది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వెళ్ళిపోద్ది. లైక్ ఇప్పుడు శ్రీలీల, శృతి హాసన్ వీళ్ళు ఎలా ఉన్నారో అలా టాప్ హీరోయిన్ లాగా అవుతుంది. నాకు తెలిసి తెలుగులో కూడా 3-4 సినిమాలు సైన్ ఈజీగా చేసేస్తుంది. ఇన్ కేస్ అవి కనుక హిట్ అయ్యాయి అనుకో మేడం కెరియర్ సెట్. అండ్ ఇందాకే నేను ఈవెంట్ కూడా చూసాను. ఈ అమ్మాయి ఈవెంట్ లో మాట్లాడేటప్పుడు
చెప్తుంది నాకు బగీరాలో హొంబాలి వాళ్ళే ఛాన్స్ ఇచ్చారు, బగీరాలో చేశాను అండ్ ఈ మూవీలో చేశాను, థ్యాంక్ యూ సో మచ్ అని. తెలుగులో పర్లేదు, ఒకటే డైలాగ్ ఉంటుంది, మన కాజల్ డైలాగ్, అందరికీ నమస్కారం బాగుండారా, ఈ ఒక్క డైలాగే చెప్పింది, మిగతా అంతా ఇంగ్లీష్లోనే కొట్టేసింది. ఏ భాష మీద మీకు ఉంటుందబ్బా, కొంచెం తెలుగులో కూడా మాట్లాడండి, మాకు కూడా ఉండాలి కదా. మా ఓజీ సినిమాకి ఏం చేశారు? ఓకే, హీరోయిన్ అయితే సూపర్. ఇదంతా మీ వాళ్ళకి తెలిస్తే తర్వాత మీరు మా దగ్గరకు వచ్చి ఉండాలా. యువరాణి గారితో కలిసి తిరగడం చూస్తుంటే మీ సింహాసనంపై కూర్చునేలాగే కనిపిస్తున్నాడు. ప్రిడిక్టబుల్ స్టోరీ లాగా ఉంది. వంశానికి అంటిన కలంకాన్ని కాంతార వాళ్ళ రక్తంతో కడిగేస్తా. సో ఈ ట్రైబ్స్ పేరు వచ్చేసి ఐ థింక్ కాంతారా అనుకుంటా. అందుకే మన హీరో పోయి అక్కడ హీరోయిన్ తోటి రొమాన్స్ చేస్తుంటే ఎవడో చూసి రాజుకి చెప్పాడు. మేబీ రాజు వాళ్ళ అన్న అనుకున్నాను ఫస్ట్, బట్ కాదు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే అతను అనుకుంటా, రాజుని చేసుకుని రాణి అవ్వాల్సిన అమ్మాయి. బట్ నాకైతే అనిపించట్లేదు ఇక వీళ్ళు చేసుకునేటట్టు. సో ఆబ్వియస్లీ హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ఎలాగో ఉంటుంది, ఆ విషయం రాజుకు తెలుస్తుంది. అండ్ రాజు బట్ రాజు చూస్తుంటే ఎక్కడో పుడుకుంది. మేబీ సినిమాలో మైనస్ పాయింట్ అవ్వచ్చేమో, బట్ రిషబ్ శెట్టి మూవీ కాబట్టి ఓకే. రాజు తెల్లగురం మీద ఓ మై గాడ్, వాళ్ళు అలా పంజుర్లి దేవత అంటే అడవి పంది అని అంటారు కదా. మొత్తం ఎవరో కొంతమంది అక్కడ నిలబడితే మొత్తం చుట్టూ అడవిలో నుండి వచ్చిన అడవి పందులు అన్ని వాళ్ళ మీద పడుతున్నాయి. అండ్ దిస్ సీన్ ఈజ్ ఎపిక్. ఆ కాంతార సినిమాలో వాళ్ళు ఆ వేషం వేసుకొని చేస్తారు కదా, కాంతార వేషం, ఆ నిప్పుల మీద ఆ సీన్ వచ్చింది. అండ్ కొంచెం కాంతార 1 అదే కాంతార మూవీ అలా కూడా కొంచెం కొడుతుంది. అంటే సేమ్ కాంతార ఆ సీన్, ఇల్లు పాత ట్రైబ్స్, అండ్ ఇది ప్రీక్వెల్ నాట్ సీక్వెల్ కాబట్టి, ప్రీక్వెల్ కాబట్టి శివ ఎవరైతే రిషబ్ శెట్టి కాంతారాలో ఉన్నాడో అతనికి ఎవరో స్టోరీ చెప్తున్నట్టు చూపించారు నెరేషన్. అండ్ ముందు ఈ కథ తెలియాలంటే మీకు దేవర కథ తెలియాలి అని అంటారు కదా, ఆ టైప్లో మనోడికి ఎవరో తాత పేదరాశి పెద్దమ్మట్లాగా ఒక తాతకి ఈయనకి స్టోరీ చెప్తున్నాడు శివాకి. కానీ రాజు మాత్రం ఉండవటే అబ్బా, రాజు పోలికలు లేవు. ఈశ్వరదేవుడు ఇక్కడికి వచ్చారా? ఈడికి రావడమే కాదు, ఆయన గెలిచింది ఏంటి. ఇప్పుడు కూడా ఉన్నారా? నిజంగా ఈ సీన్ అయితే ఎపిక్ సీన్. సినిమా 1000 కోట్లు 2,000 కోట్లు అంటున్నారు కదా, ఈ ఒక్క సీన్కే ఆ అమౌంట్ కొట్టేస్తుంది అబ్బా, ఈ ఒక్కటే సీన్కి. అసలు చూడు మనవాడు ఏంది అసలు, ఆ మనిషి అసలు మాటలు వస్తలేవు చెప్పడానికి. నిజంగా ఒక శివుడిని పూజించే అఘోరాలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ప్రో వర్షన్ లాగా ఉన్నాడు. అసలు చూస్తుంటేనే ఎంత భయంకరంగా ఉన్నాడంటే భయం వేసేస్తుంది. ఈ సీన్లో కనుక ఈ మూవీలో ఫైట్ ఉంటే చెప్తున్న వీళ్ళు 500 crores 1000 crores అంటున్నారు, 2000 crores పక్కా, 2000 crores పక్కా కొడతారు. కాంతారా వరల్డ్ వైడ్ రిలీజింగ్ ఆన్. సో
వరల్డ్ వైడ్ రిలీజింగ్ ఆన్ October 2nd దసరా రోజు, అండ్ గాంధీ జయంతి కూడా అదే రోజు ఉంది. అండ్ మేబీ తెలంగాణలో ప్రీమియర్ షోస్ పడవని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ప్రీమియర్ షోస్ పడకపోయినా మార్నింగ్ షో ఉంటుంది. మార్నింగ్ షో నేను చూసేసి వచ్చేసి మన ఛానల్లో రివ్యూ ఇస్తాను. అండ్ మూవీలో నిజంగా రిషబ్ శెట్టి తన ప్రాణం పెట్టాడని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ కాంతారా మూవీ 1, ఇది యాక్చువల్లీ చాప్టర్ 1, బట్ ప్రీవియస్ కాంతారా మూవీలో అలా జస్ట్ 16 crores సంథింగ్ ఇచ్చారంట అమౌంట్. ఆ దాంట్లోనే అంత అవుట్పుట్ ఇచ్చాడంటే ఈసారి 125 to 160 crores మధ్యలో అయింది అంటున్నారు. అంటే 10 times ఎక్కువ. ఈ 10 times ఎక్కువలో అసలు ఏ లెవెల్లో వాళ్ళు విఎఫ్ఎక్స్ చేసి ఉంటారు. అసలు నిజంగా ఆ మూవీలో ఇది గ్రాఫిక్స్ అన్నట్టే లేదు. ఒక పులి సీన్ వస్తుంది చూడు మధ్యలో, అసలు రియల్ గా RRR లో కానీ, హరిహర వీరమల్లులో వుల్ఫ్ క్యారెక్టర్ వుల్ఫ్ కానీ, కొన్ని మూవీస్ లో ఈ వుల్ఫ్స్ కానీ అవి చూపిస్తూ ఉంటారు కదా యానిమల్స్ ని, అవన్నీ కొంచెం గ్రాఫికల్ గానే అనిపిస్తాయి. బట్ అండ్ బాహుబలిలో ఏనుగు ఇట్లా గుంజే సీన్ ఒకటి ఉంటుంది. అదే ప్రభాస్ ఇట్లా నెత్తి మీద ఎక్కుతాడు కదా, ఆ సీన్ షార్ట్ అది కూడా కొంచెం గ్రాఫికల్ గానే అనిపిస్తుంది. బట్ ఈ సీన్, ఈ పర్టికులర్ సీన్ మాత్రం రియల్ గా పులిని తెచ్చిపెట్టారేమో అన్నట్టే ఉంది. అండ్ స్టోరీ లైన్ విషయానికి వస్తే కొంచెం ప్రిడిక్టబుల్ గానే ఉంది. పొన్నియిన్ సెల్వన్ మూవీ అండ్ తంగలాన్ మూవీ అలా అనిపిస్తుంది. బట్ మేబీ నేను రాంగ్ కూడా అవ్వచ్చు. అండ్ మూవీ చూస్తే గానీ నాకు తెలియదు. అండ్ October 2nd కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను ఫుల్ గా. ఈ వీడియో అండ్ ఆ రివ్యూ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ముందుగానే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలి. అండ్ విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే మాత్రం అల్టిమేట్ గా ఉంది. ట్రైలర్ లో అసలు చాలా బాగా, అసలు మంచి పాయింట్స్ కట్ చేసి ఎంగేజింగ్ గా చేశారు. అండ్ కలర్ గ్రేడింగ్ కానీ, విఎఫ్ఎక్స్ అండ్ మ్యూజిక్ కానీ, బీజిఎం కానీ ఓకే, టాప్ నాచ్ అని చెప్పలేము. ఎందుకంటే మొబైల్ ఫోన్లో ఇలా వింటున్నాం కాబట్టి ఒక్కసారి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాక మనకి అర్థమవుతుంది ఏంటి ఇది అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిషబ్ శెట్టి బ్రో, నీకు సినిమా మీద మస్తు ప్యాషన్ ఉంది, నీలో ఫైర్ కూడా అంత ఉంది. అండ్ నువ్వు ఈ సినిమాతో పక్కా మన కన్నడ, కోలీవుడ్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసేస్తావు. అండ్ అలాగే మా తెలుగు రికార్డ్స్ కూడా చాలానే ఉన్నాయి, అవి కూడా బ్రేక్ చేయాలనే కోరుకుంటున్నాను. అండ్ చూద్దాం ఈ సినిమా మనల్ని ఎంతవరకు మెప్పిస్తుందో. అండ్ ఈ రియాక్షన్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్లో ఇలాంటి రియాక్షన్స్ వస్తూనే ఉంటాయి. అండ్ మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ ఏమన్నా ఉన్నా, న్యూ మూవీ ట్రైలర్ లాంచెస్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా చేస్తూ ఉంటాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ దాకా నువ్వు ఈ వీడియో చూసావంటే నీకు ఎంతో కొంత నచ్చినట్టుంది. లైక్ చేయి, షేర్ చేయి, ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకో బ్రో. బాయ్, ఐఎమ్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.